నెల్లూరు రూరల్ నియోజకవర్గం వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్మంత్ర ఫ్యామిలీ డాబాపై ఏఎస్పీ దీక్ష ఐడి పార్టీతో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. ఫ్యామిలీ డాబాలో ఓపెన్ డ్రింకింగ్ కి ఎలా అనుమతి ఇచ్చారంటూ డాబా నిర్వాహకుల్ని సూటిగా ప్రశ్నించారు. డాబాలో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న సుమారు 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. డాబా మొత్తం ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వైన్ షాప్ లో నుంచి నేరుగా డాబాలోకి మద్యం తెచ్చుకునేలా ఏర్పాట్లు చేసుకోవడంపై ఏఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఏఎస్పీ దీక్ష మీడియాతో మాట్లాడుతూ మన్మంత్ర ఫ్యామిలీ డాబా నిర్వాహకులు నిబంధనలకు వ్యతిరేకంగా ఓపెన్ డ్రింకింగ్ చేయిస్తున్నారన్నారు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం డాబా నిర్వాహకులతో పాటు ఓపెన్ డ్రింకింగ్ చేసిన వారిపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు సిటీ. సో ఈ రోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మన్మంత్ర ఫ్యామిలీ డాబాలో రేడ్ చేసాము. స్పెషల్ పార్టీతో పాటు రేడ్ చేసాము. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఓపెన్ డ్రింకింగ్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇది ఢాబా లైసెన్స్ ఉంది, డ్రింకింగ్ లైసెన్స్ లేదు, అనుమతి లేదు. బట్ కానీ ఓపెన్ డ్రింకింగ్ ఆల్మోస్ట్ 40 మంది నేను సీజర్ చేశాము. సో ఒకసారి ఆ పక్కన వైన్ షాప్ ఉంది, జస్ట్ దగ్గర ఈ ఢాబా ఉంది, మన్మంత్ర ఫ్యామిలీ ఢాబా. ఆ వైన్ లోపల గేట్ నుంచి ఇక్కడికి ఢాబాకి డ్రింక్స్ ఇచ్చారు. సో ఆ తర్వాత బోత్ wine shop owner and dhaba owner both have colluded together and are making huge money out of this illegal business. They don't have any permission of supplying any drinking. No drinks are allowed here. So kabatti nenu rate chesamu, almost breath analyzer test pedtamu. తర్వాత ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటాము, నమోదు చేస్తాము. దట్స్ ఆల్. ఓనర్ మీద అండ్ ఇల్లీగల్ పర్సన్స్ హూ ఆర్ డ్రింకింగ్ అందరూ మీద ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కోసం యాక్షన్ తీసుకుంటాం. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత నాలుగు లాడ్జ్ మీద రేడ్ చేయడం జరిగింది. తర్వాత ఆల్మోస్ట్ సుమారు 36 పర్సన్స్కి పట్టుకున్నాము. తర్వాత వెరిఫికేషన్ చేసాము. వెరిఫికేషన్ చేసి సుమారు 15 పీపుల్ నిర్దోషగా లేదు, వాళ్ళు అందరికి వెరిఫికేషన్ చేసి డాక్యుమెంట్ చెక్ చేసి సిడిఆర్ చేసి ఐపీడిఆర్ చెక్ చేసి తిరిగి పంపించాము. సుమారు ఆల్మోస్ట్ 16 పర్సన్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు మీద లాడ్జెస్ ఓనర్ మీద ఈ ఐటీపీఏ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. ఈ ఒక్కసారి రాజకీయం అడిగారా, నేను చెప్తాను, క్లియర్ కట్గా చెప్తాను. రాధాకృష్ణ నాయుడు అక్కడ కనిపించారా, బట్ కానీ నేను డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేశాము. ఆయన ఈ చికిత్స కోసం, హోమియోపతి చికిత్స కోసం అక్కడికి వచ్చారా, ఆయన డాక్యుమెంట్స్ ఇచ్చారా, హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చారా, తర్వాత మెడిసిన్ చూపించారా. సో వెరిఫికేషన్ చేసి నిర్దోషగా లేరు. సో కాబట్టి నేను తిరిగి పంపించాను వాళ్ళు. సో హీ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది థింగ్స్, బట్ వీ ఫౌండ్ హిమ్. సో వీ వెరిఫైడ్ అండ్ తర్వాత సిన్స్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ వీ సెండ్ హిమ్ బ్యాక్. ఓన్లీ పర్మిషన్ ఫుడ్ పర్మిషన్ ఉంది. ఈ డ్రింకింగ్ తో కల్యూడ్ అయ్యి లోపల నుంచి డ్రింకింగ్ సప్లై చేస్తారా? ఏం చేస్తున్నారు ఇక్కడ? డ్రింకింగ్ అలా లేదు ఇక్కడ. షాప్ ఓనర్ డాబా పేరు మన్మంత్ర ఫ్యామిలీ డాబా, మన్మంత్ర ఫ్యామిలీ డాబా, వేదాయపాలెం లిమిట్. ఇక్కడ మురళి ఇటు ఇది వెళ్ళిపోనా మేడం? బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్,
దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్.